బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నామా. హైదరాబాద్ లోని వెంగళరావు కాలనీలో చైన్ స్నాచర్లు రెచ్చిపోయారు. సెల్ ఫోన్ తీసుకుని పారిపోయేందుకు యత్నించిన స్నాచర్ పై ప్రతిఘాటించాడు జాగువా కుమార్ అనే యువకుడు. అతడిపై చైన్ స్నాచర్ కత్తితో దాడి చేసిన వారికి వదలకుండా గట్టిగా అరిచాడు. దీంతో ఘటన స్థలానికి వచ్చిన స్థానికులు చైన్ స్నాచర్లను పట్టుకుని పోలీసులకు అప్పగించారు. ఎక్కడికి వెళ్ళేది పక్కన పెట్టు హాస్టల్ మీద. హైదరాబాద్ లోని వెంగళరావు కాలనీలో చైన్ స్నాచర్లు రెచ్చిపోయారు. సెల్ ఫోన్ తీసుకుని పారిపోయేందుకు యత్నించిన స్నాచర్ పై ప్రతిఘాటించాడు జాగువా కుమార్ అనే యువకుడు. అతడిపై చైన్ స్నాచర్ కత్తితో దాడి చేసిన వారిని వదలకుండా గట్టిగా అరిచాడు. దీంతో ఘటన స్థలానికి వచ్చిన స్థానికులు చైన్ స్నాచర్లను పట్టుకుని పోలీసులకు అప్పగించారు. రైట్ గా దీనిపై మరింత సమాచారం మా క్రైమ్ బ్యూరో చీఫ్ ఇన్నారెడ్డి ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. ఇన్నారెడ్డి, సంజన, యువతలో గనక సామాజిక స్పృహ ఉంటే జరుగుతున్న ఘోరాలను ఆపటం యువత చేతులను ఉంది అని చెప్పడానికి ఈ వెంగళరావు నగర్ లో జరిగిన ఘటన ఒక ఎగ్జాంపుల్ అని చెప్పుకోవచ్చు. ప్రధానమైన గమనిస్తే జనరల్ గా మనం చూస్తూ ఉంటాం, ఏదైనా క్రైమ్ జరిగినప్పుడు సెల్ ఫోన్ లో వీడియో తీసుకోవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు, కానీ చేతనైతే అయ్యేంత వరకు ఆ క్రైమ్ ను ఆపటంలో తమ వంతు పాత్ర పోషిస్తే మిగతా వాళ్ళు కూడా అలర్ట్ అయిపోయి ఖచ్చితంగా కొంత మేరకైనా సరే జరిగే క్రిమినల్ క్రైమ్ ను ఆపే శక్తి యువతులను ఉందని చెప్పాను కూడా మనం చెప్పుకోవచ్చు. దానికి సంబంధించిన ఒక లైవ్ సంఘటన ఈ రోజు వెంగళరావు కాలంలో జరిగింది. అయితే ఇక్కడ వెంగళరావు నగర్ లో ఒక వ్యక్తి, ఇద్దరు యువకులు చైన్ స్నాకింగ్ చేసి పరారవుతుండగా అక్కడ జాషువా కుమార్ అనే యువకుడు పారిపోయేందుకు ప్రయత్నించారు. సెల్ ఫోన్ స్నాచ్ చేసి పారిపోతుండగా అతన్ని పట్టుకునే ప్రయత్నం చేశాడు. పట్టుకునే ప్రయత్నం చేసిన నేపథ్యంలో ఎవరైతే సెల్ ఫోన్ ను స్నాచింగ్ చేసి పరిగెత్తున్నారో అతను కత్తితో దాడి చేసినప్పటికీ కూడా ఏ మాత్రం భయపడకుండా ధైర్యంగా ఆ సెల్ ఫోన్ స్నాచర్స్ ని పట్టుకోవడం, తర్వాత వెంటనే స్థానికులు కూడా వచ్చి ఆయన సపోర్ట్ చేయడంతో ఎట్టకేలకు ఇద్దరు యువకులు సెల్ ఫోన్ స్నాచింగ్ చేసి పారిపోయే ప్రయత్నం చేయడంతో ఒక యువకుడిని జాషువా కుమార్ అనే వ్యక్తి ధైర్య సాహసాలతోటి అతను పట్టుకోవడంతో మిగతా పబ్లిక్ కూడా తోడై ఇమ్మీడియట్ గా అతను పట్టుకోవడం జరుగుతా ఉంది. సో దీంతో అక్కడికి వచ్చిన దొంగలను పట్టుకొని పోలీసులకు అప్పగించడం జరుగుతా ఉంది. మొత్తం మీద జాషువా కుమార్ ను సాహసానికి నిజంగా స్థానికులు ప్రశంసలు అందిస్తున్నారు. మనం చూస్తున్నాం విజువల్స్ లో మనకెందుకులే అని కానీ, లేకపోతే భయపడి దూరంగా జరగటం కానీ, అంటే అవతల పక్క వ్యక్తి దగ్గర మారణాయుధాలు ఉన్నాయని చెప్పేసి ప్రాణ భయంతో కనుక భయపడుకుంటూ ఉంటే ఇలాంటి ఘటనలు జరుగుతూనే ఉంటాయి. కానీ యువతలో స్ఫూర్తి ఖచ్చితంగా జాషువా కుమార్ చేసిన వ్యక్తి ఖచ్చితంగా ఒక యువతలో స్ఫూర్తిని నింపని చెప్పుకోవచ్చు. జరుగుతున్న ఘటన పట్ల మనకు చేతైన సహాయం మనం చేస్తే కొంత మేరకు ఇలాంటి క్రిమినల్స్ పట్టుకోవడంలో కూడా యువత పాత్ర చాలా కీలకంగా ఉండే అవకాశం ఉంది. దానికి ప్రత్యక్ష ఉదాహరణ ఈ రోజు జరిగిన సంఘటన చెప్పుకోవచ్చు. మొత్తం మీద జాషువా కుమార్ మీద కత్తితో దాడి చేసే ప్రయత్నం చేసినప్పటికీ కూడా ఏమాత్రం భయపడకుండా ఆ సెల్ ఫోన్ స్నాచింగ్ పట్టుకోవడం, స్థానిక సహాయంతో వాళ్ళు పట్టుకుని పోలీసుకు అప్పగించడం జరిగింది. సంజన, రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ ఇన్నారెడ్డి. ఎక్కడికి వెళ్ళేది పక్కన పెట్టు హాస్టల్ మీద.